హాయ్ సిస్టర్స్, మీకు చెప్పాను కదా అండి, మా నెంబర్స్కి కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఫీవర్ వచ్చింది అనమాట. ఒక నెంబర్కి 96 97 99 99 56 ఈ నెంబర్కి ఫీవర్ వచ్చింది. సో ఆ నెంబర్ కొంచెం దాన్ని హాస్పిటల్లో పెట్టామన్నమాట. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద ఏ నెంబర్ అయితే కనిపిస్తుందో ఆ నెంబర్కి మాత్రమే మీరు వాట్సాప్ చేయండి. అదే నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియో అనేది నేను పెట్టాను, ఆ వీడియో కూడా వస్తుంది. కానీ మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ మాత్రం స్క్రీన్ మీద ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్కి మాత్రమే. మన రెగ్యులర్ కస్టమర్స్ అందరూ రెగ్యులర్గా మనకి అన్షుటఫీ నెంబర్కి ఫాలో అవుతుంటారు కదా, వాళ్ళందరూ కూడా చిన్న రిక్వెస్ట్, దయచేసి ఈ నెంబర్ని మీరు యాడ్ చేసుకున్నారు అనుకోండి, స్టేటస్లో పెట్టే ఫొటోస్ కానీ అన్నీ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. మేము అది క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నెంబర్ని లైన్లో పెట్టేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షుటఫీ సారీస్. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, అన్షుటఫీ సారీస్ అని ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ మేము 2 నెంబర్స్ ఇచ్చాం కదా, ఈ 2 నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి. గూగుల్ పే, ఫోన్పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉంటుంది. అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేదు. అలాగే మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది. ఆ తర్వాత మీకు పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము సారీ రిటర్న్ తీసుకుంటాం. వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రతి సారీకి కూడా అండి మేము ఇలా నంబర్ ఇస్తాం, 1 2 3 4 అని చెప్పి సారీతో సహా నంబర్తో సహా వచ్చేలాగా స్క్రీన్ షాట్ తీసుకోండి. మా వాట్సాప్ నెంబర్కి పంపించండి, ఏదన్నా ఒక నెంబర్కి మాత్రమే. 2 నెంబర్స్ని మీరు 2 నెంబర్స్లో కూడా ఈ ఫోటో అనేది పెట్టకండి, ఒకటే నెంబర్లో పెట్టండి. ఏ నెంబర్ అయినా పర్లేదు, ఒకటే నెంబర్లో పెట్టండి. ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము, సారీ పక్కన పెట్టండి అని మీరు చెప్పినట్లయితే మాత్రమే మీకోసం సారీ పక్కన పెడతారు, అదైతే గుర్తుపెట్టుకోండి. నార్మల్గా ఉందా అని అడిగితే అక్కడ ఒక చీర ఉన్నా ఉంది అని చెప్తారు. ఈలోపు ఇంకొక సిస్టర్ ఎవరైనా మేము పే చేస్తామండి పక్కన పెట్టండి అంటే అది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారు. అది గుర్తుపెట్టుకుని మీరు కొంచెం ఇది ఒక మెసేజ్ అయితే కొంచెం పెట్టండి, పక్కన పెట్టండి మేము అమౌంట్ పే చేస్తాము అని చెప్పేసి. ఓకే, ఆ తర్వాత క్లియర్గా అడ్రస్ ఇచ్చేసేయండి. ఇది ప్రాసెస్. ఓకే, ఈ సారీ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ సారీస్లో ఒక సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేలాగా ఒక సిల్క్ వీవింగ్ దాంతో వచ్చిందండి ఈ సారీ. అది కూడా నేను మీకు బ్యాక్ సైడ్ కూడా తిప్పి చూపిస్తాను. ఇట్లా వచ్చింది కదా బుటీస్ లాగా, ఇదంతా కూడా మనకి జరీ వీవింగ్ లాగా వచ్చిందండి. ఇక్కడ కనిపిస్తుందా, కొంచెం దగ్గరికి వచ్చి చూపించమా. మెహందీ గ్రీన్ కలర్, మెహందీ పట్నం అని గుర్తుకొస్తుంది, మెహందీ గ్రీన్ కలర్ లో వచ్చిందనమాట శారీ మొత్తం కూడా. టోటల్ మొత్తం శారీ ఇలా ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది, క్లాసీగా కూడా ఉంటుంది, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, శారీలో ఇది వచ్చేసి మనకి టోటల్ గా ఎల్ షేప్ లో వచ్చిందండి మనకి పళ్ళు. అలాగే బుటీస్ కూడా మనకి ఇలా వచ్చాయి, బుటీస్ కాదు బంచెస్ మోడల్ డిజిటల్ ప్రింట్ లో మనం చూస్తున్నాం. ఈ సారీలో మనకి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి సారీ వీవింగ్ లో బుటీస్ వచ్చాయని చెప్పాను కదా అండి, ఆ బుటీస్ ని కంటిన్యూ చేశారు. ఎట్ ది సేమ్ టైం బోర్డర్ లో కూడా ఎక్కువ హైలైట్ అవుతూ ఏం లేదు అండి, షిమరీ స్టైల్ లుక్ ఉంటుంది. ఈ షిమరీ స్టైల్ లుక్ అనేది మీకు రెండు వైపులా కూడా ఉంటుంది, కనిపించినట్టుగా ఉంటుంది, హైలైట్ అయితే ఏమీ అవ్వదు. లైటింగ్స్ అప్పుడు నైట్ టైం ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు మాత్రమే కొంచెం మీకు గ్లిటరీ లుక్ అని కనిపిస్తుంది. అది కూడా వీవింగ్ లోనే ఉంటుంది, కానీ సపరేట్ గా అదొక మెటీరియల్ కాదు. ఓకే, ఇది సారీ నెంబర్ 1. మిగిలిన సారీస్ అన్ని కూడా నేను మ్యాట్ మీద మీకు చూపిస్తాను. అంతేకాకుండా ఒక సారీ తీసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జ్ యాడ్ అవుతుందండి. 2 సారీస్ కనుక తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. కాబట్టి మేము ఏంటంటే 2 చీరలు తీసుకోవాలి అంటే ఒకటే మోడల్లో 2 సారీస్ అంటే ఎవరికైనా కష్టం. కాబట్టి మేము దీంట్లో ఈ వీడియోలో 2 వెరైటీస్ చూపిస్తున్నాం ప్యూర్ మెటీరియల్లో. సో మీరు వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు ఏదైనా శారీ కనుక నచ్చితే చక్కగా ఆర్డర్ చేసేసుకోండి. ఇదే కాకుండా లైవ్ కూడా మేము పెడుతున్నాము, లైవ్ కూడా చక్కగా మీరు ఫాలో అవ్వండి. ఒకటే టైం అనేది ఇంకా నేను ఫిక్స్ చేస్తాను లైవ్ ఈ టైంకి అని చెప్పేసి. ఆ టైంకి ఎవ్రీడే లైవ్ ఉంటుంది, దాంట్లో ఆల్ వెరైటీస్ అండి, ఒకటే రకం కాకుండా ఒక 4-5 రకాలు కలిపి మేము లైవ్ అనేది పెడతాం. కాబట్టి మీరు ఏదైనా 2 సారీస్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకే, కొంచెం పార్టీ వేర్ కలెక్షన్స్ అండ్ జనరల్ గా మనకి రెగ్యులర్ వేర్ దొరికే సారీస్ అన్ని కలిపి మిక్స్ చేసి పెడతాం వీడియో, అది కూడా చూడండి. ఇప్పుడు నేను మిగిలిన దీంట్లో ఉన్న సారీస్ కలెక్షన్ ఉంది కదా, ఇప్పుడు నేను కట్టుకున్న దాంట్లో ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ లో ఉంటుంది, అవన్నీ కూడా మ్యాట్ మీద క్లియర్ గా చూపిస్తాను. మీకు ఏదైనా నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి. సారీ నెంబర్ 2 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు. ఇది చూడండి, ప్యాటర్న్ కూడా మీకు డిఫరెంట్ గా ఉంటుంది అనమాట.
ఇదంతా మనకి డిజిటల్ ప్రింట్ అండ్ వీవింగ్ లో డిజైన్ కూడా వచ్చింది. వీవింగ్ డిజైన్ ఇంకా ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తా చూడండి. శారీ మొత్తం కూడా ఇంత దగ్గరగా వీవింగ్ ఇచ్చారు. ఇది బ్యాక్ సైడ్ అండి, ఫ్రంట్ కాదు. ఫ్రంట్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ లో నేను మళ్ళీ మీకు క్లియర్ గా చూపిస్తాను. చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం. ఇది పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది. ఎల్ షేప్ లో డిజైన్ అనేది మల్టీ కలర్ రెయిన్బో కలర్స్ తో ఇచ్చారు. ఇది గ్రేప్ కలర్ లో మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చింది, గ్రేప్ కలర్. ఓకే, సారీ వచ్చేసి మనకి టోటల్ గా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. పైన మొత్తం క్రీపర్ పార్ట్, ఇక్కడేమో బంచెస్ లాగా ఇచ్చారు, మళ్ళీ కింద మనకి రెయిన్బో కలర్స్ ఇచ్చారు. సారీ నెంబర్ 2. సారీ నెంబర్ 3 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు. శారీలో మీకు డిజైన్ చూడండి, నేను ఫస్ట్ మీకు పళ్ళు దగ్గర నుంచి చూపిస్తాను. అలాగే నంబర్ కూడా ఒకసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఎల్ షేప్ లో మనకి పళ్ళు అనేది కనిపిస్తుంది. ప్రతి శారీలో కూడా మనకి షైనింగ్ లైట్ గా కనిపించినట్టుగా వచ్చే షైనింగ్ కూడా ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అన్నమాట. బ్లౌజ్ అనేది మనకి ఇలా వచ్చింది. ఓకే, శారీ నెంబర్ వచ్చేసి 3 నెంబర్. శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంది. ఇది మనకి పళ్ళులో మాత్రం ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు, కానీ మిగిలిన శారీలో ఎక్కడా కూడా మనకి ఫ్లవర్స్ డిజైన్ లేకుండా మనకి ఇలా వచ్చింది. కొంతమందికి ఏంటంటే బాగా హైలైట్ అయ్యే కలర్స్ ఇష్టం ఉండదు కదా అండి, కొంచెం సోబర్ కలర్స్ అనేది ఇష్టం కదా. సో వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీస్ బాగుంటాయి. అలాగే మేము పార్సిల్ ఫోటో పెడతాం కదా అండి మీకు, ఆ పార్సిల్ ఫోటో అనేది సేవ్ చేసి పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే అండి. మాకు బల్క్ మెసేజెస్ ఉంటాయి, ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది కాబట్టి ఎవ్రీ 3 or 4 days కి మేము మెసేజెస్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నాము. వాటితో పాటు మీకు పెట్టిన పార్సిల్ ఫోటో కూడా పోతుంది కాబట్టి ఆ పార్సిల్ ఫోటోని మీ పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయ్యి అది అంతా బాగుంది ఓకే అనుకునే వరకు మాత్రం డిలీట్ చేయొద్దు, అది మీదే బాధ్యత. ఓకే, నెక్స్ట్ నేను ఇంకొక శారీ చూపిస్తాను. శారీ నెంబర్ వచ్చేసి 4 అండి. యాక్చువల్ గా నేను చెప్పడం మర్చిపోయాను మీకు, ఇవి వచ్చేసి మనకి గురుదేవ్ బ్రాండ్ అండి. బ్రాండెడ్, ఇంతకు ముందు కూడా మనం డిజిటల్ ప్రింట్ లో బ్రాండెడ్ లో చూసాం, గురుదేవ్ అని ఉంటుంది. అదే గురుదేవ్ బ్రాండ్ లో మనకి సారీస్ వచ్చాయన్నమాట. గురుదేవ్ అనేది ఒక బ్రాండ్ మాత్రమే, దాంట్లో రకరకాలు ఉంటాయి. ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క పేరు పెడతారు, గురుదేవ్ అనేది కాకుండా ఇంకొక నేమ్ పెడతారు. అట్లా ఒక్కొక్క నేమ్ ని బట్టి ఆ క్లాత్ ని బట్టి మనకి రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. అట్ ది సేమ్ టైం బ్రాండెడ్ సారీస్, బ్రాండ్ ఏదైతే ఉంటుందో మనకి లక్ష్మీపతి బ్రాండ్ అని ఇట్లాంటి బ్రాండ్స్ ఉన్నటువంటి సారీస్ కి ఏంటంటే క్లాత్ మనకి నార్మల్ గా ఉన్నా కూడా ఆ బ్రాండ్ ని బట్టి రేట్ అనేది మనకి చేంజ్ అయిపోతూ ఉంటుంది, పెరుగుతుంది కానీ తగ్గదన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది వచ్చేసి ఎల్ షేప్ లో పళ్ళు ఇచ్చారు, అది కూడా కొంచెం 2 to 3 కలర్స్ అనేది యాడ్ చేశారు. ఇది బ్లౌజ్, ఇట్లా ఉంది బ్లౌజ్. స్నఫ్ కలర్, డార్క్ స్నఫ్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ అనేది. ఇది టోటల్ సారీ. 2 sides పైన మనకి ఇలా వచ్చింది, కింద వచ్చేసరికి కొంచెం కలర్ఫుల్ గా వచ్చేలాగా బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ కూడా మీకు డార్క్ స్నఫ్ మీద ఒకటి సెల్ఫ్ కలర్ వచ్చేలాగా రోజ్ ఫ్లవర్, ఒకటి వచ్చేసరికి హైలైట్ అయ్యేలాగా రోజ్ ఫ్లవర్ ఇచ్చారు. ఓకే, టోటల్ శారీ మొత్తం మనకి లుక్ వైజ్ ఇలా ఉంటుంది. శారీ నెంబర్ 4. శారీ నెంబర్ 5. ఇది మనకి పికాక్ బ్లూ అండ్ నావీ బ్లూ మిక్స్డ్ కలర్ లాగా ఇచ్చారండి. ఫస్ట్ మనం పళ్ళు అండ్ బ్లౌజ్ చూసేసిన తర్వాత శారీ మిడిల్ పార్ట్ చూద్దాము. ఇది ఎల్ షేప్ లో మనకి బ్లూ కలర్ అండ్ బ్రిక్ రెడ్ కలర్ వచ్చేలాగా సిల్వర్ బూటీస్ అనేది శారీ మొత్తం ఉంటాయి, అలా వచ్చేలాగా ఇచ్చారు. దీంట్లో మనకి శారీ కలర్, మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఉంది. ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చింది అండ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఇది శారీ మిడిల్ పార్ట్ అండి. ఇట్లా మనకి బంచెస్ లాగా ఒకటే టైప్ ఆఫ్ బంచ్ కాకుండా అనీవెన్ గా రకరకాల ఫ్లవర్స్ ని డిజైన్ చేశారనమాట. శారీ నెంబర్ 5. శారీ నెంబర్ 6. నంబర్ చూడండి ఒకసారి, నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవడం మర్చిపోవద్దు. ఇది కూడా మనకి రెయిన్బో కలర్స్, లైట్ కలర్స్ తీసుకున్నారు. ఎల్ షేప్ లో మనకి పళ్ళు అనేది ఇచ్చారు. ఇది మనకి బ్లౌజ్ గ్రేప్ కలర్ లో లైట్ కలర్ తో సెల్ఫ్ డిజైన్ తో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది. పైన బోర్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది. పైన బోర్డర్ మధ్యలో అంతా కూడా టోటల్ ఆల్ ఓవర్ ఇలా ఉంది. చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది శారీ మొత్తం కూడా. మీకు ఫుల్ శారీ అంతా ఇలా వచ్చింది. ఫుల్ శారీ టోటల్ లుక్ వైజ్ ఇది శారీ నెంబర్ 6. శారీ నెంబర్ 7. డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ లో మనకి పికాక్ గ్రీన్ అని కూడా చెప్పొచ్చు అండి, ఆ కలర్ లో మనకి శారీ మొత్తం డిజైన్ చేశారు. ఫస్ట్ మీకు పైన బోర్డర్ చూపిస్తాను. లైట్ చాక్లెట్ కలర్ తో ఇలా వచ్చింది. ఇదే టైప్ లోని మనకి బిగ్ సైజ్ లో బోర్డర్ అనేది ఇచ్చారు సెకండ్ వైపు. ఓకే, ఇది
పళ్ళు ఎల్ షేప్ లో పళ్ళు వచ్చింది. ఇది మనకి బ్లౌజ్. శారీ టోటల్ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది. కింద పెద్ద బోర్డర్, పైన చిన్న బోర్డర్, ఫ్లవర్ బంచెస్, శారీ వీవింగ్ లోనే మనకి బుటీస్ కూడా వచ్చాయి. శారీ నెంబర్ 7. శారీ నెంబర్ 8 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసి మనకి ఎల్ షేప్ లో పళ్ళు చూడండి ఎలా ఇచ్చారో. పైన కూడా మనకి ఎల్ షేప్ పళ్ళులో ఉన్న కలరే కాకపోతే కొంచెం స్మాల్ సైజ్ బోర్డర్ వచ్చింది. ఇది మనకి బ్రింజాల్ ఫ్లవర్ కలర్ వంగ పువ్వు రంగులో శారీ అనేది డిజైన్ చేశారు. కలర్ఫుల్ గా మనకి బ్లౌజ్ కూడా వచ్చింది. అలాగే మనకి పోస్టల్ సర్వీస్ ఉంది, డిటిడిసి సర్వీస్ కూడా ఉందండి. రెండు ఉన్నాయి. ఇన్ కేస్ మీ ఏరియాకి గనక డిటిడిసి సర్వీస్ లేదు అంటే గనక కంపల్సరీ పోస్టల్ కి పంపించండి అని చెప్పి ప్రతి ఒక్క ఆర్డర్ లో కూడా మెన్షన్ చేయండి. ఓకే, లాస్ట్ టైం ఆల్రెడీ పోస్టల్ కి పంపించాం కదా, వాళ్ళు పంపించేస్తారులే అని అనుకోవద్దు. ఎందుకు అంటే మాకు చాలా నంబర్స్ యాడ్ అయి ఉంటాయి. ఏ నెంబర్ వాళ్ళు పోస్టల్ కి పంపించమన్నారు అనేది ఐడియా ఉండదు. కాబట్టి మీరు ప్రతి ఒక్క ఆర్డర్ లో కూడా కంపల్సరీ పెట్టండి. అట్ ది సేమ్ టైం ప్యాక్ మీద మీకు ఒక ట్రాకింగ్ నంబర్ ఉంటుంది. డిటిడిసి అయితే డిటిడిసి, లేదు అంటే కనుక పోస్టల్ పెడతాం కదా, ట్రాకింగ్ నంబర్ ఉంటుంది. నంబర్ పైన ఒక డేట్ అనేది ఇస్తున్నాం చూడండి. ఆ డేట్ న మేము మా పోస్టల్ వాళ్ళకి కానీ డిటిడిసి వాళ్ళకి కానీ ఇస్తాము. ఆ డేట్ నుంచి మీరు డిటిడిసి అయితే 5 వర్కింగ్ డేస్ లోపు వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. పోస్టల్ అయితే మినిమం 10 వర్కింగ్ డేస్ పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సారీ నెంబర్ 8. సారీ నెంబర్ 9. ఇది కూడా చూడండి కలర్ఫుల్ గా కనిపిస్తుంది. డార్క్ స్నఫ్ కలర్ అన్నమాట. సారీ లుక్ వచ్చేసి మీకు ఎల్ షేప్ లో పళ్ళు అనేది కనిపిస్తుంది. అలాగే బ్లౌజ్ వచ్చేసి సారీ మెయిన్ కలర్ ఉంది కదా, ఆ కలర్ లో వచ్చింది. సారీలో మనకి మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు. బంచెస్ మోడల్లో యాడ్ చేశారు. సారీ లుక్ మొత్తం ఇలాగే ఉంటుంది ఎండింగ్ వరకు. టోటల్ సారీ నెంబర్ 9. సారీ నెంబర్ 10. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడండి. సారీ వచ్చేసి సారీ నెంబర్ వచ్చేసి 10 నెంబర్. పైన మనకి కింద ఏదైతే బిగ్ బోర్డర్ చూస్తున్నారో అదే బోర్డర్, కాకపోతే స్మాల్ సైజ్ లో ఇలా ఇచ్చారు. సారీలో మిడిల్ పార్ట్ అంతా ఇలా వచ్చింది. పళ్ళు ఇది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఫ్లవర్స్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. టోటల్ సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది. మధ్యలో మనకి బంచెస్ లాగా లీవ్స్ డిజైన్ ఇచ్చారు, ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇంకా ఎక్స్ట్రా సెల్ఫ్ కలర్ లో కూడా మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇది మనం డైలీ వేర్ పర్పస్ కానీ ఆఫీస్ పర్పస్ కానీ ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. సారీ నెంబర్ 10. సారీ నెంబర్ 11. ఇది గ్రే కలర్ లో డార్క్ కలర్ వచ్చిందండి. పళ్ళు కూడా చాలా క్లాసీ అండ్ స్టైలిష్ లుక్ కనిపిస్తుంది. పళ్ళు అయితే మాత్రం నాకు చూడండి. సారీ నెంబర్ 11. ఒకసారి పళ్ళు దగ్గర నుంచి చూపిస్తాను. పళ్ళు వచ్చేసరికి ఇలా మనకి ఇలా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రే కలర్ లో డార్క్ కలర్ సెల్ఫ్ వీవింగ్ డిజైన్ కూడా ఉంటుంది. పైన బోర్డర్ అండ్ సెకండ్ వైపు బోర్డర్ ఒకటే, కాకపోతే సైజెస్ లో వేరియేషన్ ఇలా. తర్వాత మీకు ఇది చెప్పడం మర్చిపోయాను. ఇదిగోండి వాళ్ళ బ్రాండ్ వచ్చేసరికి గురుదేవ్ ఇలా ఉంటుంది. మనకి బేలా సారీస్ కి ఉంటుంది, మీకు ఐడియా ఉంది కదా. సేమ్ అదే టైప్ లో బేలా సారీస్ కి ఎలా అయితే వస్తుందో అలా మనకి ఇక్కడ వాళ్ళ బ్రాండ్ అనేది ఇస్తారు. ఓకే, తర్వాత మనకి ఇక్కడ ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారు కదా అండి. ఇక్కడ ఈ పార్ట్ లో ఈ ఫ్లవర్ బంచ్ అనేది మనం కరెక్ట్ గా ఇలా వచ్చేలాగా కట్టుకోవాలి. ఇలా కట్టుకోవాలి. కట్టుకుంటే చాలా మంచిగా చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది అనమాట. సారీ నెంబర్ వచ్చేసి 11. సారీ నెంబర్ 12. నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది మనకి లైట్ కలర్స్ లో ఇచ్చారండి. అంటే బోర్డర్ మాత్రం బాగా లైట్ కలర్స్ లో వచ్చింది, ఎల్ షేప్ లో వచ్చింది. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా సెల్ఫ్ డిజైన్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. అలాగే ఈ సారీలో మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా బ్రింజాల్ కలర్, బ్రింజాల్ ఫ్లవర్ కలర్స్ తో మనకి ఒక క్రీపర్ లాగా ఇలా డిజైన్ చేశారనమాట. ఇది మనకి షోల్డర్ పార్ట్ లో వస్తుందండి ఈ క్రీపర్. తర్వాత మనకి కరెక్ట్ గా కుచ్చిళ్లలో వచ్చేలాగా మనకి ఇంకొక క్రీపర్ కూడా యాడ్ చేశారు. ఇది కుచ్చిళ్ల పార్ట్ లో వస్తుంది అనమాట. ఈ డిజైన్ ఈ సారీతో మనకి ఈ ప్యాటర్న్ లో ఉన్నటువంటి సారీస్ అనేది ఎండ్. కాకపోతే నేను ఇంకొక వెరైటీ కూడా చూపిస్తాను అని అన్నాను కదా. సో ఆ వెరైటీ కూడా నేను దాంట్లో ఒక సారీ అనేది కట్టుకుని మీకు చూపిస్తా. ప్యూర్ జార్జెట్ మెటీరియల్ లో. ఇవేమో మనకి గురుదేవ్ బ్రాండ్ లో వచ్చాయి. అవేమో ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించిపోయేదేమో ప్యూర్ జార్జెట్ లో చూపిస్తాను. డైయింగ్ లో చాలా బాగుంటాయండి. కలర్ఫుల్ గా చాలా క్లాసీ లుక్ కూడా ఉంటాయి. ఎక్కువ కలెక్షన్స్, ఎక్కువ కలర్ అయితే లేదు. ఒక 3 కలర్స్ 2 కలర్స్ అయితే కొంచెం బెటర్. ఒక కలర్ అయితే చాలా తక్కువ వచ్చాయన్నమాట. ఆ 3 సారీస్ కూడా నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను.
శారీ నెంబర్ 13 నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు. ఈ శారీ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ లో ఉన్నటువంటి శారీ అండి. కాకపోతే మనకి డైయింగ్ లో వచ్చింది. ఫస్ట్ టైం మాత్రం మీరు డ్రై వాష్ అయితే చేయించుకోవాలి కంపల్సరీ. ఓకే, దీనికి 2 సైడ్స్ కూడా ఒక సిల్వర్ కలర్ బోర్డర్ అనేది ఇచ్చారు. మనం సింగిల్ లేయర్ అయితే కనుక కొంచెం ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుందండి. అదే మనం స్టెప్స్ పెట్టుకుంటే కనుక ట్రాన్స్పరెంట్ అనేది ఉండదు. కానీ చాలా స్టైలిష్ గా ఉంది చూడండి. కుర్చీలలో కానీ అంతా మనకి డిజైన్ చాలా బాగా ఇచ్చారు. కానీ ఈ శారీకి పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఇది గ్రే కలర్ అనుకుని నేను ఫిక్స్ అయిపోయి నేను గ్రే కలర్ బ్లౌజ్ వేసుకున్నాను, కానీ ఇది కరెక్ట్ గా అయితే సెట్ అవ్వలేదు. ఈ శారీకి ఇది సేమ్ కలర్ కాంబినేషన్ తో మనం బ్లౌజ్ వేసుకుంటే గనక ఆ ట్రాన్స్పరెన్సీ కూడా అస్సలు అనిపించదు అనమాట. సేమ్ కలర్ వేస్తే నేను కొంచెం కలర్ చేంజ్ లో వేసుకునేసరికి మీకు కొంచెం ట్రాన్స్పరెంట్ గా అనిపిస్తుంది. బ్లౌజ్ సేమ్ వేసుకుంటే గనక అసలు ట్రాన్స్పరెంట్ అనేది ఉండదు. మనకి ఇది కూడా ప్యూర్ జార్జెట్ మెటీరియల్ లో బ్లాక్ కలర్ ప్రింట్ వచ్చేలాగా, అంటే బోర్డర్ కలర్ ఇచ్చేసి బేస్ దాని మీద బ్లాక్ కలర్ వచ్చేలాగా ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు. చాలా క్లాసీ అండ్ స్టైలిష్ గా ఉంటుందండి. కట్టుకున్నట్టే లేదు శారీ, అంత లైట్ వెయిట్ ఉంటది అనమాట. ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు అనేది వైట్ కలర్ తో ప్రింట్ ఎక్కువ ఇచ్చారు. అదే వైట్ కలర్ ప్రింట్ అనేది జిగ్జాగ్ లాగా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ వస్తుంది. ఇప్పుడు ఈ దీంట్లో ఉన్న కలర్స్ లో అండి అన్ని శారీస్ కూడా మనకి టోటల్ గా బేస్ బ్లాక్ కలర్, మధ్యలో అంతా జిగ్జాగ్ వైట్ కలర్ లో వస్తుంది. బోర్డర్ కలర్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటాయి, అదైతే గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఇంకా 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి రెడ్ కలర్ ఉంది, ఆ కలర్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. శారీ నెంబర్ వచ్చేసి 14 నెంబర్ అండి. నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు. ఈ శారీలో మనకి ఫస్ట్ బ్లౌజ్ చూపించేస్తాను. బ్లౌజ్ మనకి డార్క్ ఆరెంజ్ కలర్ మీద బ్లాక్ కలర్ ప్రింట్ లో వచ్చింది. అలాగే వన్ సైడ్ ఇట్లా చిన్న గోట్ టైప్ లో బోర్డర్ కూడా ఇచ్చారు. ఇది గోల్డ్ కలర్ బోర్డర్ అన్నమాట. ఇప్పుడు మనం శారీ చూద్దాం. శారీలో ఇంతకు ముందు మనం చూసిన డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతూ బోర్డర్ మాత్రమే మనకి జస్ట్ చేంజ్ అవుతుంది. ఇది రెడ్ కలర్ లాగా మీకు కనిపిస్తుంది కదా, కానీ ఇది రెడ్ కలర్ కాదు, ఇది ఆరెంజ్ కలర్ బోర్డర్ అన్నమాట. సో ఇది మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఇచ్చారు. ఓకే, ఇంకా మనకి దీంట్లో 2 కలర్స్ ఉన్నాయండి. ఆ కలర్స్ నార్మల్ గా ఇలా పెట్టుకుని మీకు చూపించేస్తాను. శారీ నెంబర్ 15 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వకండి. ఇది మనకి లక్స్ గ్రీన్ కలర్ లో డార్క్ కలర్ తో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. అండ్ బ్లౌజ్ కూడా ఒకసారి బ్లౌజ్ ఇచ్చేసేమా, బ్లౌజ్ చూపించేస్తా. బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో ఆ కలర్ లో మనకి డైయింగ్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. డ్రై వాష్ అయితే చేయించుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. చాలా బాగుంటుందండి. చాలా లైట్ వెయిట్, ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు అనమాట, అంత లైట్ వెయిట్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఇచ్చారు. ఓకే, లక్స్ గ్రీన్ కలర్ తో ఆల్రెడీ ఫస్ట్ వచ్చేసి మనం గ్రే కలర్ లాగా గచ్చకాయ కలర్ లో ఉన్నటువంటి బోర్డర్ లో శారీ చూసాం. తర్వాత మనం ఆరెంజ్ కలర్ చూసాం. ఆ తర్వాత లక్స్ గ్రీన్ కలర్ చూస్తున్నాము. తర్వాత ఇంకొక కలర్ కూడా చూపిస్తాం. శారీ నెంబర్ వచ్చేసి 16 నెంబర్ అండి. ఈ శారీ వచ్చేసి మనకి రెడ్ కలర్, మిర్చి రెడ్ ఉంటుంది కదా, మిర్చి రెడ్ కలర్ బోర్డర్ లో వచ్చింది. 2 సైడ్స్ చిన్న గోల్డ్ వర్క్ గోల్డ్ కలర్ బోర్డర్ కూడా ఇచ్చారు. శారీ మొత్తం లుక్ వైజ్ ఇలా ఉంటుంది. కట్టుకుంటే మీకు ఇలా స్ట్రైట్ వస్తాయండి లైన్స్ అనేది. ఓకే, ఈ శారీలో మనకు వచ్చిన పళ్ళు అనేది ఇలా ఇచ్చారు. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉందండి శారీ అంతా కూడా. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. ఓకే, ఈ టైప్ ఆఫ్ లుక్ లో ఉంటుంది. డ్రై వాష్ అయితే చేయించుకోవాలి. ఇది ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అండి. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇలాంటి క్లాసీ కలర్స్ అండ్ కలర్ఫుల్ సారీస్ నేను మీకు రెగ్యులర్ గా చూపిస్తూనే ఉంటాను. మీరు తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకుని వాళ్ళైతే. అలాగే మీ నెంబర్ నుంచి మా నెంబర్ కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. మా స్టేటస్ కనిపించాలి అంటే మాత్రం మీరు మా నెంబర్ ని యాడ్ చేసుకోవాలి, మేము కూడా మీ నెంబర్ ని యాడ్ చేసుకోవాలి. మరి మీ నెంబర్ ని మేము యాడ్ చేసుకోవాలంటే మీకు తెలియదు కదా, మాదంటే పబ్లిక్ లో ఉంటుంది కాబట్టి మా నెంబర్ మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ మీ నెంబర్ నుంచి మాకు పెడితే మాత్రమే, మీ నెంబర్ నుంచి మాకు హాయ్ అని మెసేజ్ వస్తే మాత్రమే మేము యాడ్ చేసుకోగలుగుతాం. సో మీరు తప్పకుండా హాయ్ అని మెసేజ్ పెట్టండి, మీ నెంబర్ని యాడ్ చేసుకుంటాం. మా స్టేటస్లో పెట్టే ఫొటోస్ కానీ, స్టేటస్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ ఉంటాయి, పార్సెల్స్కి సంబంధించి కానీ అన్ని డీటెయిల్స్ కూడా మీరు మా స్టేటస్లో చూసేయచ్చు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టున్నాం కాబట్టి తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఏదైతే ఉందో అది ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది సిస్టర్స్కి అది యూజ్ అవుతుంది. అలాగే పార్సెల్స్కి సంబంధించి మీకు ఏమైనా ఇబ్బంది అయితే కనుక ఫస్ట్ అంటే రాకపోతే కనుక, రీచ్ అవ్వకపోతే కనుక ఫస్ట్ మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి. మినిమం కొంత టైం అనేది పడుతుందండి. మేము మా డిటిడిసి వాళ్ళకి పంపించి వాళ్ళు మళ్ళీ మీ ఊరోళ్ళకి అప్రోచ్ అయ్యి ఇదంతా కొంచెం టైం టేకింగ్ ఉంటుంది.
ఒక 3 to 4 hours అయితే టైం ఇచ్చేసేయండి. అప్పటికి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే కనుక కింద కమెంట్ సెక్షన్లో పబ్లిక్లో మీరు కమెంట్ పెట్టేయచ్చు. ఎందుకంటే మేము జెన్యూన్ కాబట్టి మేము క్లియర్గా ఓపెన్గా చెప్పేస్తున్నాం. పబ్లిక్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్క మెసేజ్ని నేనే లైక్ చేస్తూ ఉంటాను కాబట్టి నా దృష్టి వరకు వస్తుంది. అది మీకు చూసి నేను వెంటనే షార్ట్ అవుట్ చేసేస్తాను. ఓకే, ఇన్ కేస్ మెసేజ్ కనుక ఎంతసేపటికి మీకు రిప్లై రాకపోతే ఒకసారి మీరు పెట్టిన మెసేజ్ చూసుకోండి, దాని కింద నేను రిప్లై ఇచ్చి ఉంటాను. ఓకే, తప్పకుండా మీరు ఒక్కసారి అది కూడా ఫాలో అవ్వండి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కనుక. అలాగే లైక్ చేయకపోతే కనుక ఇప్పటివరకు తప్పకుండా లైక్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.